తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇంకా నామినేటెడ్ పదవుల రచ్చ కొనసాగుతూనే ఉంది. తమకు కార్పొరేషన్ పదవులు ఎప్పుడొస్తాయా అని చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న వారికే పదవులు ఇస్తారా లేక కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అనే చర్చ టీ కాంగ్రెస్ లో జోరుగా జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటిది. 2014, 2018 గడిచిన 2023 సార్వత్రిక ఎన్నికలలోనూ కాంగ్రెస్ వేవును నిలబెడుతూ ఏకంగా 9 అసెంబ్లీ స్థానాలను పార్టీకి ఏకపక్షంగా కట్టబెట్టిన హిస్టరీ ఈ జిల్లా సొంతం. ఈ తిరుగులేని నమ్మకానికి ప్రతిఫలంగానే రేవంత్ సర్కారులో ఈ ఒక్క జిల్లా నుంచే ఏకంగా 3 పవర్ఫుల్ లీడర్లకు మంత్రి బెర్తులు దక్కాయి. అయితే మంత్రులే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కోటా కింద ఏకంగా 6 లీడర్లకు ప్రతిష్టాత్మక కార్పొరేషన్ చైర్మన్ పీఠాలను కూడా కట్టబెట్టింది హైకమాండ్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ 6లో 2 లీడర్లకు క్షేత్రస్థాయిలో ఖమ్మంతో డైరెక్ట్ లింకులు లేకపోయినా వారు ఒరిజినల్గా ఈ జిల్లాకు చెందినవారే కావడంతో ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ లిస్ట్ చాంతాడంత పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ చైర్మన్ల అఫీషియల్ కాలపరిమితి ముగిసిపోతూ ఉండడంతో మళ్ళీ పాతవారినే పొడిగిస్తారా లేక కొత్త ముఖాలను తెరపైకి తెస్తారా అన్న చర్చ పార్టీలో సర్వత్రా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా మొదటి నుంచి నిలిచిన గ్రానైట్ వ్యాపారి రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు మువ్వా విజయబాబు, నాయుడు సత్యనారాయణ, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యలతో పాటుగా మరో 2 ఈ జిల్లా వాసులకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. సింగరేణి కోల్ మైన్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ అయిన జనకా ప్రసాద్, నూతి శ్రీకాంత్ గౌడలకు కూడా ఈ కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. కానీ వీరిద్దరి కోటా మాత్రం హైదరాబాద్ పార్టీకి, అంటే రాష్ట్ర పార్టీకి చెందినది. ఖమ్మం పొలిటికల్ గ్రౌండ్లో పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన బడా గ్రానైట్ వ్యాపారి రాయల నాగేశ్వరరావు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యలు ఇద్దరూ బట్టి విక్రమార్కకు అత్యంత ముఖ్య అనుచరులుగా ముద్రపడ్డారు. 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన సీనియర్ పోదెం వీరయ్య మొన్నటి ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలు కావడంతో ఆయన సీనియారిటీని గౌరవిస్తూ గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఇక రాయల నాగేశ్వరరావు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోతారని తెలిసి కూడా ఉన్న సీట్ల కంటే అత్యధికంగా ఓట్లను రాబట్టి నాడు సంచలనం సృష్టించారు. బట్టి విక్రమార్కకు రైట్ హ్యాండ్లా ఉండే ఈ 2 చైర్మన్ల పదవుల కాలపరిమితి ముగిసినప్పటికీ వీరిద్దరికీ మళ్లీ పొడిగింపు పక్కాగా ఉంటుందని, దీనికి సంబంధించి ఇంటర్నల్గా గాంధీ భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక గతంలో టీడీపీ తరపున డీసీసీపీ చైర్మన్గా చేసిన విజయబాబు నాటి బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి పొలిటికల్ వార్ నడిపించారు. మరోసారి డీసీసీపీ సీటు అడిగితే ఇవ్వకపోగా ఆయనపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నాడు తుమ్మల ముఖ్య అనుచరుడిగా ఉండి ఆ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపులోకి చేరారు విజయబాబు. పొంగులేటి పట్టుబట్టి మరీ విజయబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పీఠాన్ని ఇప్పించారు. అయితే ఈసారి ఆయనకు పొడిగింపు ఉంటుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉందట. ఈయన్ను కార్పొరేషన్ నుండి తప్పించి మెయిన్ పార్టీ పదవుల్లోకి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మరోవైపు బట్టి మరో ముఖ్య అనుచరుడు నాయుడు సత్యనారాయణ కూడా చైర్మన్గా కొనసాగుతూ ఉండగా ఆయన భవితవ్యం బట్టి రికమెండేషన్ పైనే ఆధారపడి ఉంది. ఇక సింగరేణి ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, నూతి శ్రీకాంత్ గౌడల పదవుల పొడిగింపు అనేది కంప్లీట్గా స్టేట్ కాంగ్రెస్ నాయకత్వం చేతుల్లోనే ఉంది. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల అనుచరులకు భారీగా కార్పొరేషన్ పదవులు దక్కినప్పటికీ జిల్లా సీనియర్ మోస్ట్ లీడర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులకు మాత్రం ఇప్పటి వరకు ఒక్క కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా దక్కలేదు. దీంతో తుమ్మల క్యాంప్ ఈ నూతన లిస్టులో తమకు న్యాయం జరగాలని గట్టిగా పట్టుబడుతుంది. పాత చైర్మన్ల గడువు ముగిసిపోతూ ఉండడంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు చెందిన డజన్ల కొద్దీ కొత్త ఆశావాహులు ఈసారి ఎలాగైనా పీఠాలు దక్కించుకోవాలని మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకవేళ కొత్త వారికి అవకాశం ఇవ్వకుండా మళ్లీ పాతవారినే కంటిన్యూ చేస్తే జిల్లాల్లో కొత్త లీడర్ల నుండి వచ్చే అసంతృప్తిని, గ్రూపు తగాదాలను మంత్రులు ఎలా చల్లారుస్తారు అనేది
ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేగిన ఈ కార్పొరేషన్ పదవుల చిచ్చు హస్తం తోటలో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. మరి పాత చైర్మన్ల పొడిగింపు ఫైల్స్పై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.